ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీల ప్రయాణం గురించి మాట్లాడుతూ మన ఆత్మీయ జీవితాన్ని పోల్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టారు, అనగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారము. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటారు, మనము బాప్టిజం పొందవలసిన వారము. ఇశ్రాయేలీలు మరి ఆత్మ సంబంధమైన బండలో నుండి దప్పిక తీర్చుకున్నారు కనుక మనము దేవుని ప్రజలుగా రక్షణ పొందిన తర్వాత రొట్టె ద్రాక్షరసము తీసుకొనవలసిన వారము అని మాట్లాడు. వారు ఎర్ర సముద్రం దాటిన తరువాత అరణ్యములోనికి వెళ్ళిరి. అనగా అరణ్యము అనగా శ్రమలకు, శోధనలకు, పరీక్షలకు గుర్తు. అనగా రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా, బాప్టిజం పొందిన ప్రతి విశ్వాసి కూడా అరణ్య అనుభవంలోకి రావాలి. అనగా ఆ శ్రమలలోనే కానీ మనకి అనుభవాలు అనేది వస్తుంది అని మనం బైబిల్లో ఒక మోషే, ఒక ప్రభువైన యేసుక్రీస్తు, అలాగే భక్తుడైన పౌలు, వీళ్ళందరూ అరణ్య అనుభవం కలిగిన వారు అని మనం మాట్లాడుకున్నాం. ఇక అరణ్య అనుభవం దాటిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే నిర్గమాకాండం 15వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు వారు మారాలో దిగిరి అనే మాట ఉంది. మారాలో దిగిరి అని సంఖ్యాకాండము 33వ అధ్యాయము 8వ వచనములో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మారా అంటే చేదు అని అర్థం. మానవ జీవితము ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. గమనించండి, ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఒకసారి వెలుగుకరంగా ఉంటుంది, ఒక్కోసారి జీవితం చీకటిమయంగా ఉండొచ్చు. అనగా చీకటి వెలుగుల సమ్మేళనం జీవితం అనేది. ఎప్పుడు జీవితం అనేది ఒక సాఫీగా వెళ్ళుద్ది అనుకోమాకండి. ఎత్తు పల్లాలు ఉంటాయి. జీవితం ఎప్పుడు కూడా ఎత్తు పల్లాలు ఉంటాయి. జీవితం ఎప్పుడు కూడా మధురంగానే ఉండదు. మార మధురంగా, అనగా చేదుగా ఉంటుంది, ఒక్కోసారి మధురంగా ఉంటుంది. ఒక్కోసారి జీవితం నవ్వుగా సంతోషంగా ఉంటాం, ఒక్కోసారి దుఃఖంగా ఉంటుంది. కనుక జీవితం అంతా ఏడుపే కాదు, జీవితం అంతా నవ్వే కాదు, జీవితం అంతా కూడా వెలుగే కాదు, జీవితం అంతా చీకటే కాదు, జీవితం అంతా ఎత్తే కాదు, జీవితం అంతా పల్లమే కాదు. కనుక ఇవన్నీ కూడా మన జీవితంలో మరి ఇవన్నీ కూడా సమ్మేళనం అన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడికి వచ్చారు అంటే దప్పికి తీర్చుకుందాం అని నీళ్ల దగ్గరికి వచ్చారు. తీరా చూస్తే ఆ నీళ్లు ఏ విధంగా ఉన్నాయంటే చేదుగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా మోషే దగ్గరికి వెళ్తారు. మోషే, ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు ఇశ్రాయేలీలు అరణ్యంలో. అప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. ప్రభువా, ఏమిటి నీళ్లు చేదుగా ఉన్నాయి అని అంటే ప్రభు మాట్లాడారు. అదిగో ఆ చెట్టు కొమ్మందు చూసావా, దానిని నరికి ఎక్కడైతే నీళ్లు చేదుగా ఉన్నాయో అక్కడ వేయమని మోషేకి చెప్తాడు. ప్రియ దేవుని బిడలారా, కనుక ఆ నరకబడిన కొమ్మ, ఆ చెట్టు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నది. మన జీవితంలో మారాలు ఎదురవుతాయి, అనగా చేదు అనుభవాలు ఎదురవుతాయి. చేదు అనుభవాలు ఎదురవగానే మనం ఎక్కడికో పరిగెత్తవసల్లా. మోషే ఎక్కడికి పరిగెత్తుకొని వచ్చాడు తెలుసా? దేవుని సన్నిధిలోకి వచ్చాడు. ఏంటి మా జీవితంలో ఈ చేదేంటి? ఈ ఉదయకాలమందు మీ జీవితాలలో చేదు లాంటి శ్రమలు ఎదురైనప్పుడు మనుషులతో చెప్పుకుంటే మీ చేదులు మధురంగా ఏం మారవు. మరి ఎవరికి చెప్పాలి? చేదును మధురంగా మార్చగలిగిన వాడు నువ్వు నమ్మి ఆరాధిస్తున్న దేవుడు. ఏడుపును సంతోషంగా మార్చగలిగిన దేవుడు నీ దేవుడు. దుఃఖమును నాట్యంగా మార్చగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలిగిన దేవుడు ఆ సర్వశక్తి కలిగిన వాడు. కనుక మీకు ఏ సమస్య అయినా కానీ ఆయన దగ్గరికి రావాలి, ఆయనకి చెప్పాలి, నేను చేదు అనుభూతిని కలిగి ఉన్నాను అని. ప్రియ దేవుని బిడలారా, చేదు అనగా మరొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి ఆ మాట అంటే, మనము చేదు అనుభూతిని, అనగా మన జీవితంలో ఎవరైనా మనకు చేదు గనక చేసినట్లయితే, అంటే నష్టం చేసినట్లయితే అది కూడా మనం మర్చిపోవాలి. మనకి ఎవరైనా నష్టం చేసినా, ఎవరైనా మనకు కీడు చేసినా మనం మర్చిపోవాలి. అందుకే యోసేపు జీవితంలో చాలా చేదులు ఎదురైనవి. అందుకే
యోసేపు తను వివాహం చేసుకున్న తర్వాత తన పెద్ద కుమారుడికి మనషే అని పేరు పెట్టుకున్నాడు. అంటే మరుచుట. అంటే నా జీవితంలో చాలా చేదులు, నన్నలందరూ కూడా కలిసి నీళ్లు లేని గుంటలో పడేశారు. నేను ఆ చేదును మర్చిపోయాను. మరలా పొతేఫర్ ఇంటికి తీసుకెళ్లారు. లేనిపోయిన నిందలేశారు వాళ్ళు. ఆ విషయాన్ని కూడా నేను మర్చిపోయాను. మేలు చేస్తానన్న వాళ్ళు, నన్ను గుర్తుంచుకుంటా అన్న వాళ్ళు, ఆ పానదాయకుడు కూడా నన్ను మర్చిపోయాడు. కనుక నీ జీవితంలో చేదులు చాలా మంది చేసుంటారు, చాలా మంది నష్టం చేసుంటారు. ఆ చేదులు చేసిన వారిని, అంటే నీకు కీడులు చేసిన వారిని, అనగా నీకు నష్టం చేసిన వారిని, నీవు ఆ బాధ అంతా కూడా మర్చిపోవాలి. వాళ్ళని ప్రేమిస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్య ఏదైనా వచ్చింది, మనం ఎక్కడికి రావాలి అంటే ఆ కొమ్మ దగ్గరికి మోసే వచ్చినట్లుగా సిలువ వేయబడిన యేసయ్య దగ్గరికి మీరు రావాలి. వచ్చి మీరు ఏ చేదు అనుభూతిని మీరు కలిగి ఉన్నారో అది ప్రభువుకు చెప్పినట్లయితే ప్రభు మీకు గొప్ప జవాబును ఇవ్వగలరు. ఏమన్నారు అంటే, ఆ నరకబడిన ఆ కొమ్మ చూపించి ఆ నీళ్లలో వేయమన్నారు. వెంటనే వేశారు. ఆ చేదు పోయి ఏం జరిగింది అంటే మధురంగా ఆ నీళ్లు మార్చబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చేదు బ్రతుకులతో ఉన్న వారిని ఆయన మాట వింటే, ఆయన దగ్గరికి వస్తే మధురంగా మారుస్తాడు. మధురంగా నీ జీవితం ఉంది. దేవుని మాట వినకపోతే చేదుగా మారిపోద్ది. నయోమి అంది, నన్ను మధురము అనమాకండి. ఈ మధ్యకాలం దేవుని మాట వినక నేను చేదు అనుభూతిని కలిగి ఉన్నాను. మీరు చేదులో ఉన్నారా? అంటే కష్టంలో ఉన్నారా? వేదనలో ఉన్నారా? నిరాశలో ఉన్నారా? నిస్పృహలో ఉన్నారా? ప్రభు దగ్గర రండి. మొత్తం అవన్నీ కూడా పారద్రోలి మీ జీవితాలు ఒక మధురంగా, ఒక వెలుగుగా ఆయన మార్చగలిగిన వాడు. ఒకవేళ అన్నీ కలిగిన సమృద్ధి కలిగిన వారుగా ఉండి ఆయన మాట వినకపోతే చేదు మిగులుద్ది. కనుక మీరు ప్రభు దగ్గరికి రండి. ఆయన మీ జీవితాలని ఉదయకాలమందు చేదంతా కూడా పంపించేసి మధురంగా, దీవెనకరంగా మీ ఫ్యామిలీ, మీ ఇతరులకి ఆశీర్వాదకరంగా చేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఇశ్రాయేలీలు మారాలోకి వచ్చారు. మారా నీళ్లు చేదుగా ఉంటే మీ సన్నిధిలో మోషే ప్రార్థిస్తే ఆ చేదును మధురంగా మార్చారు. నిజమే, ఈరోజు చాలా మంది జీవితాలు చేదుగా, విషంగా ఉన్న సౌలుని పౌలుగా మార్చారు. మేమందరము కూడా ప్రభువా ఒకప్పుడు దుఃఖము, బాధ, చేదు అనుభవాలు కలిగిన వాళ్ళమే. మీ దగ్గరికి ఎప్పుడైతే వచ్చామో నిజంగా మా జీవితాలని మధురముగా, ఇతరులకు అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చారు. ఇంకా ఈ ఉదయకాలం ముందు ఎవరి కుటుంబంలోనైనా, ఎవరి యొక్క హృదయంలోనైనా చేదు లాంటి పరిస్థితులు గుండా వెళుతున్నారేమో ఒక్కసారి సిలువ వేయబడినటువంటి యేసును ప్రభువా, వారు నాయన మీ దగ్గరికి వచ్చి ప్రభువా వారి జీవితాలు మధురంగా మార్చుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలం మీద ప్రతి కుటుంబాన్ని కూడా మధురముగా మార్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ప్రభువా, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీర్ఘాయుష్వంతులుగా చేసి మీ ఆశీర్వాదంతో నింపమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా